Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. నిరుపేద కుటుంబంలో పెద్ద కష్టం, రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు. పొద్దున్నుండి సాయంత్రం వరకు కష్టపడితే గాని 4 మెతుకులు కడుపులోకి వెళ్ళని పరిస్థితి. సో తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన ప్రసాద్ ఎలా అయినా నేను ఉద్యోగాన్ని సాధించాలని చిన్ననాటి నుండి ఎన్నో కలలు కన్నాడు. నేను ఉద్యోగం సాధించిన తర్వాత అమ్మా నాన్నని ఇలా చూసుకోవాలి, నా కుటుంబానికి కష్టం అంటే ఏటో కూడా తెలియకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా రెక్కలు ముక్కలు చేసుకుని నా తల్లిదండ్రులు నన్ను పెంచారు, నన్ను చదివించారు. సో అలాంటి వారికి కష్టం తెలియకుండా చూసుకునే బాధ్యత నాపై ఉందని ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ఒక టార్గెట్ పెట్టుకున్నాడు ప్రసాద్. అది కూడా 19 సంవత్సరాలకే దేశానికి సేవలు అందించే విధంగా అస్సాంలో రైఫిల్స్ విభాగంలో 19 సంవత్సరాలకి ఉద్యోగం లభించింది. ఇంకేంటి, కొడుకు ఉద్యోగం వచ్చింది, మా కష్టాలన్నీ కూడా తీరిపోయాయని ఆ తల్లిదండ్రులు ఆనందానికి అవధులు. 2024 సంవత్సరం డిసెంబర్ 24న తన జాయినింగ్, అంటే ఇంకా ఏడాది కూడా కాలేదు. అంతలోనే ఇంకా ఏడాది పూర్తవుతుంది, ఇంకా ఇంటికి వస్తాను, మీ అందరినీ చూడాలని ఉంది అని ఫోన్ కాల్లో మాట్లాడిన ప్రసాద్ ఆ మరుసటి రోజునే తల్లిదండ్రులకి ఒక ఫోన్ కాల్, మీ అబ్బాయి చనిపోయాడు యాక్సిడెంట్ కారణంగా. ఆ తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది. ఎందుకంటే ఆశలన్నీ కూడా కొడుకు మీద పెట్టుకున్నారు. తర్వాత కూతురికి పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా తన చెల్లెలికి పెళ్లి చేస్తానని ఎన్నో మాటలు చెప్పిన ఆ కొడుకు ఇప్పుడు లేడు అనే వార్త చెవిన పడగానే వారి యొక్క బాధ అక్కడ చూస్తున్న వారందరినీ కూడా కంటతడి పెట్టింది. అస్సాంకి సంబంధించి అస్సాంలో విధులు నిర్వహించిన తర్వాత విధుల నిర్వహణలో భాగంగా ద్విచక్ర వాహనంపై తన స్నేహితుడితో వెళ్తున్న సమయంలో డిఫెన్స్ వాహనం వెనక నుండి బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. సో ఆ వార్తని ఆ స్నేహితుడు తల్లిదండ్రులకు చెప్పడానికి కూడా చాలా ఆలోచించాడు. ఎందుకంటే ఆ స్నేహితుడు ఎవరైతే ప్రసాద్ మృతుడున్నాడో ప్రతిసారి వాళ్ళ తల్లిదండ్రుల కష్టం గురించి తన స్నేహితుడితో పంచుకునేవాడు. అలాంటిది ఇంకా మీ అబ్బాయి లేడమ్మా, మరణించాడు, అనంత లోకాలకి వెళ్ళిపోయాడు అనే ఆ మాట తల్లిదండ్రులకి చెప్పాలంటే తను ఎంత మదన పడ్డాడో కూడా మనకి అక్కడ తెలుస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎన్నో కళ్ళు కన్నారు, ఆ కళ్ళన్నీ కూడా ఆవిరైపోయి. కొడుకు వస్తాడు, ఏడాది అయింది, అందరూ కూడా ఇంకేంటి నీ కొడుకు ఉద్యోగం వచ్చేసింది కదా, దేశ సేవ కోసం వెళ్ళిపోయాడు అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్పగా పొగుడుతుంటే ఆ తల్లిదండ్రులు చెప్పలేని ఆనందం. అలాంటిది నా కొడుకు ఇంకా లేడు, నా కొడుకు ఇంకా పరలోకానికి వెళ్ళిపోయాడని ఇంక అందరితో మేము ఎలా చెప్పుకోవాలి, నా కొడుకు గురించి అందరూ ఉద్యోగం వచ్చిందా అని అడిగేవారు. ఇప్పటి వరకు అయ్యో మీ అబ్బాయి ఇలా జరిగిందంట కదా అని అడుగుతుంటే మా బాధ ఎవరితో చెప్పుకోవాలి, మేము ఇంకెవరి కోసం బ్రతకాలి, దేవుడు మాపై ఎందుకు ఇంత కన్నెర చేశాడు, ఎందుకో దేవుడిపై మా పైన కనికరం లేదు అంటూ కూడా గుండెలు బాదుకొని రోధిస్తున్న తీరు అక్కడ అందరినీ కూడా కంటతడి పెట్టేలా చేసింది. సో రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నాం. తెలిసి తెలియక, అంటే ప్రమాదం ఎప్పుడు ఎవరిని ఎలా కబలిస్తుందో కూడా అర్థం కావటం లేదు. ఎందుకంటే అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా ఇలా వెళ్ళి క్షేమంగా అలా వస్తున్నారంటే ఇంటికి వచ్చేంత వరకు కూడా భయం. ఇన్నాళ్ళు ఏదైనా ఎక్కడైనా చావు జరిగింది, చనిపోయారు అంటే ఏదో ఇతరత్ర కారణాలు, ఇప్పుడు బయటికి వెళ్ళిన వెంటనే గుండెల్లో ఒక భయం, క్షేమంగా వస్తారా లేదా అని. ఏదైతేనే మృతదేహం అయితే మాత్రం చీపురుపల్లి చేరుకోవడానికి కాస్త సమయం పడుతుంది, మీ బిడ్డ వచ్చేంత వరకు కూడా మీరు ఏర్పాట్లు చేసుకోండి అంటూ కూడా అక్కడ అధికారికంగా ఒక ఫోన్ కాల్ వచ్చింది. బిడ్డని కడసారి చూసేందుకు తల్లిదండ్రులు అయితే మాత్రం కన్ను కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అంటే డ్రెస్లో వస్తాడు అనుకునేవాడు ఇలాగా శవమై వస్తున్నాడా, తన శవపేటికి నేను మొయ్యాలా, నా కొడుకు నేను తలకొరువు పెట్టాలంటూ కూడా తండ్రి కడుపు తరుక్కుపోయేలా ఏడుస్తున్న తీరు అందరినీ కూడా కంటతడి పెట్టేలా చేసింది. సో ఆ కొడుకు కోసం ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధ ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. ఇలాంటి కష్టం ఏ ఇంటికి కూడా రాకూడదంటూ కూడా ఆ తండ్రి గుండెలు పగిలేలా రోధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు